మీదే దీపం 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 దాన్ని వెలిగించాలా? ఇప్పుడు దాకా అదే కదా, దీపం వెలగాలి కదా. అగ్గిపెట్టి ఎవరన్నా సిగరెట్ తాగే వాళ్ళని అగ్గిపెట్టండి. అమ్మా అగ్గిపెట్టి ఇప్పుడు చప్పట్లు కొట్టండి. నా దీపము యేసయ్యా నీవు వెలిగించినావు, నా దీపము యేసయ్యా నీవు వెలిగించినావు. సుడిగాలిలోనైనా జడివానలోనైనా ఆరిపోదులే నీవు వెలిగించిన దీపము. నా తోడు యేసయ్యా నీవు వెలిగించినావు, సుడిగాలిలోనైనా జడివానలోనైనా ఆరిపోదులే నీవు వెలిగించిన దీపము నీవు
మన సంఘ బిడ్డలు ఆనంద్ జయకుమార్ గారిని సెలవుతో సన్మానిస్తున్నారు. అందరు చప్పట్లు కొడతాం. అందరు చప్పట్లు కొట్టాలి. ప్రభునామకు స్తోత్రాలు. చేరి వచ్చినటువంటి మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు. మరి ముఖ్యంగా మరి పాస్ట్ గారి యొక్క బర్త్డే దినాన మరి అదే కుటుంబ ఆశీర్వాదం పండుగ కూడా అదే దినం జరగటం ఎంతో ఆశీర్వాదకరం. మరి ముఖ్యంగా ఈరోజు ఆశీర్వాదకరం ఏంటి చెప్పండి? రైట్, అయ్యగారు మన మధ్యలో ఈ యొక్క చిన్న ప్రాంతానికి రావటం అనేది చాలా గొప్ప విషయం. ఆయన గురించి మాకు తెలుసు కాబట్టి చెప్తా ఉన్నాం. మరి ఇప్పటికీ 4 సార్లు ఇక్కడికి వచ్చారంటే మీరు చాలా అదృష్టవంతులు ఇక్కడ వాళ్ళు, మీరు అంతా కూడా. ఎందుకంటే పెద్ద పెద్ద సభల్లో మరి ఆయన కోసం మేము వేచి ఉన్నటువంటి స్థితులన్నీ కూడా మేము ఎరిగి ఉన్నాం. కానీ దేవుని యొక్క మహాకృపను బట్టి ఈరోజు అయ్యగారితో మరి మనం అందరం కలిసి మరి దేవుని యొక్క సన్నిధిలో మనం ఉండటం చాలా గొప్ప విషయం. అయితే గడిచినటువంటి కాలం మరి అనిల్ పాస్టర్ గారు అనేకమైనటువంటి ఆటుపోట్లను మరి ఎదుర్కొని మరి పరిచర్య చేస్తూ ఉన్నారు. ఆయన కాలు విరిగినప్పుడు కానీ అనేకమైనటువంటి విషయాల్లో కూడా పోరాటం జరుగుతూ ఉంది. కానీ ఎన్ని పోరాటాలు జరిగినా ఇప్పుడు ఆయనకి ఏమన్నా జరిగినట్టుందా? అసలు లేదు కదా. మీరందరూ ప్రార్థన చేస్తూ ఉన్నారు. మీ ప్రార్థనలు బట్టే ఆయన ఎంత పరిచర్య చేయగలుగుతున్నారు. మరి ఇంక ముందు కూడా ఆయన ఇంకను మంచిగా దేవుని యొక్క పరిచర్య చేయడానికి మనందరం కూడా అనుదినం మీ యొక్క ప్రార్థనలు ఆయన జ్ఞాపకం చేసుకోవాలి. మేమందరం మీ కొరకు ప్రార్థన చేస్తున్నాం. మినిస్ట్రీ కొరకు మీరు ప్రార్థన చేయండి. మరి ముఖ్యంగా ఆనంద్ జయకుమార్ అయ్యగారి యొక్క ఆరోగ్యం కోసం కూడా మనం ఎక్కువగా ప్రార్థన చేయాలి. ప్రతి ఒక్క ఇక్కడికి వచ్చారు కాబట్టి మన యొక్క బాధ్యత అయ్యగారి గురించి మనం ప్రతిదినం మన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకుంటాం. ఈ చిన్న మాటలు దేవుడు దీవించును గాక. ప్రేమ కలిగిన తండ్రి, పరిశుద్ధుడా నీ నామకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభువా. ఈ యొక్క రాత్రికాల సమయమందు మీ యొక్క సన్నిధిలో చేరి అయ్యా ఇప్పటి వరకు తండ్రి నాయన ఎంతగానో తండ్రి నాయన మంచిగా వాక్యాన్ని విన్నాము అయ్యా. అదేవిధంగా తండ్రి ప్రభువైనా ఈ యొక్క పుట్టినరోజు వేడుకలు చేసుకుంటానికి మీరు ఇచ్చినటువంటి కృప కొరకై మీకు వేలాది స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభువా. పరిశుద్ధుడా నీకు వందనాలు చెల్లిస్తున్నాం. మరి తండ్రి ప్రభువైన అనిల్ పాస్టర్ గారికి మీరు ఇచ్చినటువంటి నూతనమైనటువంటి సంవత్సరాన్ని బట్టి మీకు వేలాది స్తుతులు స్తోత్రాలు అయ్యా. రానున్నటువంటి దినాల్లో అత్యధికమైనటువంటి కృపతో తండ్రి ప్రభువైన ఆ బిడ్డను నాయన మీరు దీవించి ఆశీర్వదించి ప్రభువైన అనేక మందికి తండ్రి నాయన అయా ఈ యొక్క సువార్తను తీసుకెళ్ళి ప్రభువా అయా నీ రాజ్య వ్యాప్తిని నాయన విస్తారంగా చేయడానికి మీరు కృప చూపించమని వేడుకుంటున్నాను తండ్రి. నీకు స్తోత్రాలు అయా, వందనాలు చెల్లిస్తున్నాను. కుటుంబాన్ని దీవించండి అయా. అయా ఇచ్చినటువంటి తండ్రి బిడ్డలను కూడా మీకు చేతులకు అప్పు చెప్తున్నాం. మంచిగా తండ్రి ప్రభువైన వాళ్ళ యొక్క చదువులో తండ్రి నాయన మీరు తోడుగా ఉండి ఆ బిడ్డలకు కావాల్సినటువంటి నాయన అయా మంచి జ్ఞానాన్ని మీరు అనుగ్రహించమని వేడుకొంచున్నాను తండ్రి. ఆయన మా మధ్యకు వచ్చినటువంటి తండ్రి ప్రభువు నాయన మరి ఆనంద్ జయకుమార్ అయ్యగారి గురించి కూడా ప్రార్థన చేస్తున్నాం. అయ్యగారిని తండ్రి నాయన మా మధ్యలోకి తీసుకొచ్చినందుకు మీకు వేలాది స్తుతులు స్తోత్రాలు అయ్యా. బిడ్డను ఇంకను నాయన అనేకమైనటువంటి ప్రాంతాల్లో విస్తారంగా తండ్రి నాయన వాడుకోమని వేడుకొంచున్నాను ప్రభువా. పరిశుద్ధానికి వందనాలు చెల్లిస్తున్నాం. ఈ కుటుంబం తండ్రి ఈ పరిచర్య అంతటిని కూడా మీరు దీవించండి, ఆశీర్వదించండి, మీ కృపలో మీరు భద్రపరచమని యేసు పరిశుద్ధ నామమున పేట ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. దేవా నీతో నా జీవితం వసివాడదు మన
అనుబంధము వ్యర్థము కాలేదే నా ప్రయాస, ఫలములనే ఇచ్చినావా, ఫలితమునే చూపినావా. ప్రేమగల తండ్రి, నీతో అంటుకట్టబడినటువంటి నీ సేవకుని జీవితం ఫలభరితంగా నడిపిస్తున్నా. ద్రాక్ష వల్లైనటువంటి నీలో తనను తన కుటుంబాన్ని అంటుకట్టుకున్నావు ప్రభు. సంఘానికి తండ్రిగా తల్లిగా అభిషేకముతో నింపి వాడుకుంటున్నావు. ఈరోజు నిజానికి మాకెవరూ లేరు, సంఘము తప్ప మాకెవరూ లేరు ప్రభు. సేవకుల ప్రార్థన తప్ప మరియు వేరే ఆస్తి లేదు నాయన. నీవే నీ సేవకుడికి తండ్రిగా ఉండు. నీ సేవకురాల్ని ఆదరించు ప్రభు. ఎదురవుతున్నటువంటి సమస్యల్లో ఒకవేళ కృంగిపోతే నీ బాహుబలముతో లేపి నిలపండి ప్రభు. నీ సేవకుడిని వెతికి పట్టుకోండి, అంతవరకు తోడుగా ఉండండి, విడిచిపెట్టబాకయ్యా. నీ సేవకుని కుటుంబాన్ని, నీ సేవకుని పరిచర్యను విడిచిపెట్టబాకయ్యా. తనతో ఉన్నటువంటి సేవకులందరూ ఆశీర్వదించబడాలి, నాయకులు ఆశీర్వదించబడాలి. ఈ సేవని వెంబడిస్తున్నటువంటి కుటుంబాలన్నీ ఆశీర్వదించబడి దీవించబడాలి ప్రభు. కుటుంబాలు పై చేయిగా ఉండాలి ప్రభు. పెట్టగలిగే స్థితిలో కుటుంబాలను ఆశీర్వదించాలి. బలహీనుడు, ఎన్నిక లేని వాడిని నీ ఆలోచన చేత నన్ను పంపించావు. కొద్ది మాటలు నీ బిడ్డలకు అందించావు. ఆఖరి శ్వాస వరకు నీ సేవకులు ప్రార్థించినట్లుగా నీ పనిలో ఆ ఆశీర్వాదాన్ని నాకు దయచేయనా. మీరే తోడుగా ఉండి నడిపించమని నీ చేతులకు అప్పగిస్తున్నా. నీ సేవకులమైన మేమందరం నీ ప్రజల్ని ఆశీర్వదించి పంపుతున్నామయ్యా. ఆశీర్వదిస్తున్నాం. ఆశీర్వాదాలు వాళ్ళ మీద నిలుచునుగాక. యేసు నామములో అడుగుచున్నాను తండ్రి. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మని యొక్క సన్నిధి సహవాసం ఈరోజు కృప వెంబడి కృపని పొంది నూతన సంవత్సరంలోని అడుగుపెట్టిన తన సేవకుని కుటుంబాన్ని, సకల పరిశుద్ధులను ఆయన సన్నిధిలో నిత్యము నిలిపి కృపాక్షేమాలతో నడిపించునుగాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందరికీ వందనాలు. దయచేసి దైవ బిడ్డలందరూ కూడా చక్కగా సమయానికి వచ్చారు. దైవ సేవకులకి, దైవ సేవకురాళ్ళకి, దైవ బిడ్డలందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. మీ కొరకు చక్కటి ప్రేమ విందు సిద్ధపరచడం జరిగింది. లైన్గా నీట్గా చక్కగా వెళ్ళి మీరు భోజనం తిని మమ్మల్ని ఆశీర్వదించి వెళ్ళాలని ప్రభువుకి తెలియజేస్తున్నాం. ఈ చక్కగా మా కొరకు చక్కటి గిఫ్టును, సహకారాన్ని అందించిన బిడ్డలు, వారి కుటుంబాలు, వారి బిడ్డలు సదా దేవుని సన్నిధిలో వర్ధిల్లుదురుగాక. ఆమేన్. ఏదో గిఫ్ట్
దయచేసి యవనస్తులు భోజన ఏర్పాట్లు చేయాలి. త్వరగా అందరూ ఈ ప్రేమ విందులో పాల్గొనాలని ప్రభు పేరిట మనం చేస్తున్నాం. అందరూ దయచేసి యవనస్తులు త్వరగా ఇక భోజన ఏర్పాట్లు చేయాలి. సంఘంలో ఉన్న యవన బిడ్డలు స్థానిక సంఘ కాపురిగా అయ్యగారికి ప్రత్యేకమైన గిఫ్ట్ ఇవ్వడం జరుగుతుంది. దైవ సేవకులందరూ కూడా చర్చిలోకి వస్తే వారికి భోజనాలు ఏర్పాటు చేస్తారు. దయచేసి యవనస్తులు అందరూ భోజనాలు ఏర్పాటు చేయాలి.